శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని కూడా 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 46వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారం వందే లంకాభయంకరం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయోధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భక్తులు యాతు ధాన్యస్య తత్ర హి సా ఖేచర్యే కథోపేచ్చ పూతనానంద గోకులం యోషిత్వా మాయయాత్మానాం ప్రావిశత్ కామచారిణి. భక్తులకు ఆ సర్వేశ్వరుడే పరమాశ్రయుడు. అందువల్ల వారు నిత్యం కూడా తమ తమ పనులను ఆచరిస్తూనే ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు. భగవన్నామ శ్రవణ కీర్తనాదులు ప్రవర్తిల్లే ప్రదేశాల్లో రాక్షసుల యొక్క దురాగతాలు పనిచేయవు. అటువంటి భగవచ్చింతన లేని చోట్ల మాత్రమే రాక్షసులు తమ అకృత్యాలని జరుపుతూ ఉంటారు. ఆకాశంలో సంచరింపగల ఆ పూతన క్రమంగా నందగోకులం సమీపించింది. ఆ తర్వాత అది అది కామరూపి కాబట్టి రాక్షసులకు పవర్ ఉంటుంది. చక్కని సుందరి రూపం దాల్చి గోకులంలో ప్రవేశించింది. తాంకేశ బంధవ్యతిశక్త మల్లికా బృహన్నితంభస్తన కృచ్ఛ్ర మధ్యమాం సువాసనం కంపిత కర్ణభూషణ త్రిశోల్ల సత్కుంతల మండితానన వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వరితాం వ్రజౌకసాం అమంసతాంభోజకరేణ రూపిణీం గోప్య శ్రియం ద్రష్టుమివాగతం పతిం. ఎట్లా ఉంది అది? జడలో మల్లెపూలు తురుముకుంది. ఇక వక్షస్థలంలో పిరుదులు చాలా అనువుగా శోభతో ఒప్పుతున్నాయి. సన్నటి నడు, మేలైన వస్త్రాలు ధరించింది. అటు కదులుతున్న కుండలాల కాంతుల చేత, ముంగురుల సోయగాల చేత ముఖం శోభాయమానంగా ఉంది. మనోజ్ఞమైన చిరునవ్వు, ఇంపైన క్రీగంటి చూపు. మగవాళ్ళనే కాదు, వ్రజభామునుల మనస్సు కూడా దోచుకుంటుంది. అంత అందంగా ఉంది. దాన్ని చూసి గోపికలందరూ అనుకున్నారు, బహుశా లక్ష్మీదేవే తన మొగుడు మీద ప్రేమతో ఇలా వచ్చింది కావాలి చూడటానికి అనుకున్నారు. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదస్య తల్పేగ్నిమివాహితం ఫసి. బాలుర పాలిట మృత్యువైన ఆ పూతన తలవని తలంపుగా అనుకోకుండా నందుని గృహంలో ప్రవేశించింది. ఆ తర్వాత బాలకృష్ణుణ్ణి చూచింది. ఆ స్వామి నివురు గప్పిన నిప్పులాగా తన దివ్య తేజస్సును కప్పిపుచ్చుకుని ఉన్నాడు. విపుజ్యతాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితేక్షణ అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమ బుద్ధిరజ్జుతి. చరాచర జగత్తుకు ఆత్మస్వరూపుడు ఆ మహానుభావుడు. అందువల్ల
అది వచ్చింది తన ప్రాణాలను గ్రహించడానికని గ్రహించి కళ్ళు మూసుకున్నాడు ఆయన. అప్పుడు అది ప్రాణాంతకమైన పాముని తాడు అని భ్రమించి చేతికి తీసుకున్నట్లుగా ఆ ప్రభువును తన ఒడిలోకి చేర్చుకున్నది. వ్యాసుల వారు ఎలా వర్ణిస్తున్నారు. తాడు అనుకొని పామును తీసుకున్నట్టుగా చేతిలోకి తీసుకుందిట ఆ బిడ్డని. రేపు మనం మరొక భాగంలో మిగతా కథలు కొనసాగిద్దాం. కృష్ణార్పణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్.